అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం సుందర సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిపాదించిన బలీయమైన రెండు సిద్ధాంతాలు. వాటిలో మొదటి వాస్తవ దైవభావన, రెండవది మరణాంతర జీవితపు యథార్థ భావన. వాస్తవ దైవ భావన ఇలా చెప్పేయి: ఆయన అల్లాహ్ అద్వితీయుడు. అల్లాహ్ విశ్వకారుణ్యము. అల్లాహ్ నిరపేక్ష పరుడు. ఎవరి ఆధారము ఎవరి అక్కర్లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేరు. సకల చరాచర సృష్టికి మూలాధారం ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయనకు కునుకు రాదు. ఆయన నిద్రపోడు. భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సమక్షంలో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వాడెవడు? ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును. వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలాషిస్తే తప్ప ఆయనకు ఉన్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయం వారి గ్రహణ పరిధిలోకి రాదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.